ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాలాన్ని ఆయన చేసినటువంటి మేలుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఆయన ఎంతగానో స్తుతించాలి. ఆయన కృపలతో మనల్ని నింపి ప్రతిదినము ప్రతి సమస్యలోంచి బందీగృహంలోంచి బయటికి తీసుకొచ్చేటువంటి దేవుని బట్టి ఎంతగానో మనం స్తుతించాలి. కానీ ఆయన మేలు అనుభవిస్తూ ఉన్నప్పుడు మనకెంతో సంతోషంగా ఉంటుంది. కానీ ఆయనను బట్టి మనకి ఏదైనా ఇబ్బంది ఇరుకులు కలిగినప్పుడు మాత్రం మనం ఎంతగానో ఆయన మీద సనుక్కుంటూ ఉంటాము. ఆయన ఉద్దేశాలు అరగలేనప్పుడు ఆయనకి వ్యతిరేకంగా తయారవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉంది. కనుక ప్రవక్త అయినటువంటి మోషేని గురించి జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆయనైతే సంఖ్యాకాండము 1:15 నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడ్ల నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపుము అన్నాడు. ఇంకా ఎలీషా అయితే ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసేసుకొని అతను ఎంతగానో బాధపడిపోతూ ఉన్నాడు. యోనా అయితే అన్నాడు, నేను ఇక బ్రతుకుడి కంటే చచ్చుట మేలు, దేవా నన్ను ఇక బ్రతకనీక చంపే అని చెప్పేసి అతడి దైవ సన్నిధిలోని మొరపెట్టుకుంటూ ఉన్నాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది పేతురైతే అన్నాడు, నేను మరలా చేపలు పట్టుకోవడానికి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి అతడు బాధపడుతూ ఉన్నాడు. కనుక ఈ దినాన దైవ సన్నిధిలో చాలా సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వల్ల ఎన్ని మేలులు పొందినప్పటికీ ఒక చిన్న సమస్యను బట్టి ఎంతోమంది బలహీనపడిపోతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. ఆ సమస్యను బట్టి తమ జీవితం ఇంకా వృధా అని ఆలోచన చేసుకుంటూ ఉంటారు. కానీ కీర్తన గ్రంథంలో 68:19 చూసినప్పుడు ప్రభు స్తుతినందును గాక అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. మనకి ఏమాత్రం కూడా ఎన్నిక లేకపోయినప్పటికీ, ఏమాత్రం కూడా లోక సంబంధంగా ఘనత లేకపోయినప్పటికీ, అసలు మనకు అంటూ ఏమీ లేకపోయినప్పటికీ, ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ దేవుడు అనుదినము నీ యొక్క భారాన్ని భరిస్తున్నటువంటి సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావా? ఒకవేళ నిజంగా దేవుడు అనుదినము నీ భారం భరిస్తున్నాడని నువ్వు గ్రహించుకుంటే ఖచ్చితంగా నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత కలిగి ఉండడాన్ని బట్టి ఖచ్చితంగా నువ్వు వర్ధిల్లుతావని ఈ దినాన్ని నువ్వు తెలుసుకోగలగాలి. కీర్తన గ్రంథము 4:6 మాకు మేలు చూపువాడు ఎవడని పలుకువారు అనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. ఆయన సన్నిధి కాంతి ఈరోజు ప్రతి ఒక్కరి మీద ప్రకాశిస్తుంది అనే దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అది ఎంతో నెమ్మది కలిగినటువంటి మాట. కనుక 1 నిమిషంలోనే జరిగిపోయింది. అపోస్తలుడైన పౌలు శీలని చెరసాలలో బంధించినప్పుడు వారు స్తుతిస్తూ ఉన్నప్పుడు ఒక కార్యం జరిగింది. చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచిండుట చూసి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తను చంపుకొని పోయాను. ఇంకా అతను అనుకున్నాడు, ఇంకా తర్వాత పరిస్థితులు ఎలాగుంటాయో అతనికి తెలుసు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇంకా బ్రతకడం కంటే చనిపోవడం మేలని అతడు ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు అయితే గట్టిగా అరిచాడు, నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని చెప్పారు. ఇంకా అతన్ని బలపరిచాడు. అతను బలపరుస్తూ ఉన్నప్పుడు చెరసాల నాయకుడు అపోస్తలుడైన పౌలు కాళ్ళ మీద పడినంత పని చేసే ఉంటాడు. ఎందుకంటే అతని జీవిత సమస్య, అటువంటి సమస్యలో నుంచి దేవుడైతే ఒక గొప్ప అద్భుతాన్ని చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి అతను అంటూ ఉన్నాడు, అయ్యా నీ రక్షణ పొందాలంటే నేను ఏం చేయాలన్నాడు. ఎందుకంటే దేవుడు అతను ఎంతగానో ఆదరించాడు. ఇంకా అతను మీద తన సన్నిధి నుంచి దాన్ని ప్రకాశింపజేసినప్పుడు చెరసాల నాయకుడు ప్రాణం తెప్పరిల్లడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అపోస్తల కార్యాలు 16:27-30 చదివినప్పుడు అవి ఎంతగానో బలమైనటువంటి మాటలు. ఏదైనా అనేక రకాలైన సమస్యలతో ఎంతోమంది బాధపడుతున్నారు. వాటన్నిటికీ దేవుడు మాత్రమే కారణము కాదని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోగలగాలి. దుష్టుడైతే అనేక ప్రణాళికలు కలిగి ఉంటాడు. దైవ సన్నిధిలో కుదురుబాటు నువ్వు లేకుండా ఉండేటప్పుడు వాడు పట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. కానీ ఆయన సురక్షితమైన రెక్కల కిందకి నువ్వు వచ్చినప్పుడు ఎటువంటి దాడి నీ మీద జరగకుండా నిన్ను కాపాడుకోగలవు. కాబట్టి ప్రతిరోజు ప్రార్థనతో మొదలు పెట్టాలి, ప్రార్థనతో ముగించాలి. నీ జీవితాన్ని దేవుడి చేతులకు అప్పగించుకోవాలి. ఎటువంటి బంధకాలు కలిగిన స్థితి నిన్ను ఆవరించకుండా నువ్వు చూసుకోగలగాలి. కాబట్టి ఆయన 1 రోజు మాత్రమే, 2 రోజులు మాత్రమే మేలు చేయవాడు కాదు. కానీ తన జీవితకాలం అంతా మేలులు చేసి అనేకులను తృప్తిపరిచి బలపరిచి ఉన్నతమైనటువంటి స్థితిలో లేవనెత్తడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ప్రభువా, ఉదయకాలాన్ని తండ్రి నీ సన్నిధిలో సమీపించి స్తుతిస్తుండగా, దేవా ఏదైనా మా జీవితంలో మీరు చేసినటువంటి ప్రతి మేలుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుండగా
నాయన శ్రమలనేవి నిన్ను బట్టి కలిగినవి కాదు కానీ దుష్ట సంబంధమైనటువంటి సన్నిధి ఆవరించినప్పుడు నాయన తికమకగా ఉంచినప్పుడు గజిబిజిగా అనేక పరిస్థితులను కలుగు చేస్తూ ఉన్నప్పుడు అటువంటి వాటన్నిటినీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో గద్దిస్తుండగా ప్రభా ఏదైనా మన తండ్రి నీ గొప్ప కృపను దయచేసి నీ మహిమ సన్నిధిని నింపి నడిపించమని ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితము నాయన సజావుగా సాగేలాగా దాన్ని స్థిరపరచబడినట్లుగా సహాయం దయచేసి మీరే మహిమ గణిత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.